గుడ్ ఈవినింగ్ గైస్. రూపేష్ గారు, లాస్ట్ సాటర్డే క్లాస్ మిస్ అయ్యన్నారు. లాస్ట్ సాటర్డే మన క్లాస్ జరగలేదండి. సో మనకి లాస్ట్ థర్స్డే వరకే మనకి క్లాసెస్ జరిగినాయి. సో ఫ్రైడే సాటర్డే సార్ అవైలబుల్గా లేకపోతే మన క్లాస్ కండక్ట్ చేయలేదు. సో మీకు గురువారం సార్ టాపిక్ చెప్పారు, ఏంటి ఈమెయిల్ మార్కెటింగ్ గురించి చెప్పారు. సో అది నాకు తెలిసి ఈరోజు మీకు స్టార్టింగ్ క్లాస్లో మళ్ళీ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మీకు చెప్తారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈమెయిల్ మార్కెటింగ్ అనేది. ఈమెయిల్ మార్కెటింగ్ విన్నారు కదా రూపేష్ గారు మీరు థర్స్డే? సో అదేనండి లాస్ట్ క్లాస్. మనకి తర్వాత మనకి మళ్ళీ క్లాసెస్ జరగలేదు. సో నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నారు సార్, ఈమెయిల్ మార్కెటింగ్లో మనకి మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్పని. ఈరోజు లైవ్లో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తా అన్నారు. సో అంతటితోటి మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆన్వర్డ్స్ యాడ్సెన్స్ టాపిక్ ఉంటుందండి. సో దాని తర్వాత మనకి ఇక మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అంతే. సో 4 to 5 days మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ సెకండ్ బ్యాచ్ అనేది క్లాసెస్ జరుగుతాయి. ఓకేనా రూపేష్ గారు? ఎస్, మెయిల్ చింప్లో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ గురించి లాస్ట్ క్లాస్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సారు. థ్యాంక్ యూ రూపేష్ గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మనకి లాస్ట్ క్లాస్ 2 days టైం అయింది కదా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి. సో గైస్ కొంచెం ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. సో లాస్ట్ 2 days మన క్లాసెస్ లేవు కదా. సో ఈ రోజు నుంచి కంటిన్యూషన్గా మీకు 3 క్లాసెస్ 4 క్లాసెస్ మనకి కంటిన్యూషన్ జరుగుతూ ఉంటాయి క్లాసెస్. సో దీంతో మనకి ఈవినింగ్ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ అనేది. రోహిత్ గారు, నేను ఒకసారి సార్ని అడుగుతానండి. మనకి ఇంకా 2 టెస్టులు మిగిలినాయి అంటున్నారు కదా, ఎస్సీఓ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా గ్రాండ్ టెస్ట్ గురించి నేను అడుగుతాను. సో సార్ కనుక మనకి ఎగ్జామినేషన్స్ రాయమని చెప్తే మీరు మెయిన్ ఎగ్జామ్ లోపల రాత్రులేండి, నో ప్రాబ్లం. సో కృష్ణ రాజేష్ గారు, నేను రికార్డెడ్ క్లాసెస్ గురించి కూడా నేను ఒకసారి అడుగుతానండి. యాక్చువల్గా ఈలన్ ఓకే వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అప్లోడ్ చేశారు లేదా నేను ఒకసారి కనుక్కుంటాను. సో అప్లోడ్ చూస్తే కనుక మీకు డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు ఏవైతే మీరు మనకి స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. క్లాసెస్ మీరు డైలీ వినొచ్చు, ఏదైనా మిస్ అయితే కూడా క్లాసెస్. ఓకేనా కృష్ణ రాజేష్ గారు? ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు. సో ఎనీబడి ఇంకేం డౌట్స్ ఉన్నాయా? సో గైస్ త్వరగా జాయిన్ అవ్వండి, సార్ కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యారు.
సో గైస్ 599 ఒక అని చెప్పిన ఒక లాగిన్ అయ్యారు. సో మీ నేమ్ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. సో ఇంకొకటి, సో చాలా మంది ఈరోజు పర్సనల్గా లాగిన్ అవుతున్నారు నెంబర్స్ తోటి. సో డిస్ట్రిక్ట్ నేమ్ మీ పేరు యాడ్ చేయండి. 599 ఒకటి, ఇంకొకటి గెలాక్సీ J7 నెక్స్ట్ అని చెప్పి ఇంకొక లాగిన్ అయ్యారు. సో మీ పేరు అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ దిలీప్ రెడ్డి అని ఒకరు జాయిన్ అయ్యారు. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి జాయిన్ అయ్యారని మెన్షన్ చేయండి. దిలీప్ రెడ్డి గారు. సో గైస్ కొంచెం ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. సారు అంటే మీరు జాయిన్ అవ్వలేదని సార్ ఆగుతున్నారు అంతే. సో మీరు ఎంత త్వరగా జాయిన్ అయితే మనకి క్లాస్ అంత త్వరగా స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్, రీసెట్ చేసినందుకు మీ నేమ్ ఉంది డిస్ట్రిక్ట్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ పార్టిసిపెంట్ 63 మెంబర్స్ వచ్చారు కదా, స్టార్ట్ చేద్దామా లేకపోతే 5 నిమిషాలు ఆగుదాం? గ్రూప్లో ఆల్రెడీ మెసేజ్ కూడా షేర్ చేశాను సార్. సో చూద్దామంటే చూద్దాం సార్ 5 minutes. సార్ 5 minutes చూద్దాం. ఓకే సార్. సో గైస్ ఈ లోపల మీరు త్వరగా జాయిన్ అవ్వండి. సో సార్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా, మీకు స్క్రీన్ షేర్ అవుతుంది కాబట్టి సో మీరు త్వరగా జాయిన్ అవ్వండి.
హలో సార్. సార్ సార్ వీళ్ళకి అంటే మనకి ఇంకా 2 టెస్టులు ఉన్నాయి కదా సార్, వీక్లీ టెస్టులు. ఎస్సీఓ గ్రాండ్ టెస్ట్ అవును సార్. ఒకటాను, అవును. సోషల్ మీడియా గురించి ఆ టెస్టులు ఎప్పుడు రాయాలని అడుగుతున్నారు సార్ స్టూడెంట్స్. సోషల్ మీడియాది ఆల్రెడీ ఉంది కదా సార్, అందరూ టెస్ట్ రాశారా ఇప్పుడు? ఈలన్ రాశారు యాప్లో సార్. ఉంటుంది. ఓకే. అవునవునవునవును. సో ఇంకోటి ప్రాబ్లం మనకి లేదు ఎస్సీఓ ఇంకా. గ్రాండ్ టెస్ట్ ఉంది కదా సార్, అది అందుకని. ఎస్సీఓ గ్రాండ్ టెస్ట్ కూడా రాయొచ్చు సార్. ఇప్పుడు వాళ్ళ ఎస్సీఓ ఎప్పుడూ అయిపోయింది కదా వాళ్ళకి. అవునవును. అవును సో సార్. అవన్నీ రాసుకోవచ్చు వీళ్ళు. మామూలుగా మీకు రేపు మార్నింగ్ అయినా రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. మనకేంటంటే ఇప్పుడు ఇంకా ఈ 4 days అయిపోతే క్లాస్ అయిపోతుంది కాబట్టి ఫైనల్ టెస్ట్ ఇంకా మెయిన్ అదా. అవును సార్. సో గైస్ విన్నారు కదా, సార్ చెప్పారు కదా, ఇప్పుడు మీకు ఏవైతే పెండింగ్ టెస్టులు ఉన్నాయో అవన్నీ మీరు ఈలైన్ ఓకే వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ రాయండి, ప్రాబ్లం లేదు. సో ఒక మెయిన్ ఎగ్జామ్ ఒకటే మనకి ఈ సెషన్ అయిపోతుంది కదా 4 to 5 daysలో. ఆ తర్వాత మనం ఒక డేట్ అనుకొని గ్రాండ్ టెస్ట్ అనేది, మెయిన్ ఎగ్జామ్ అనేది మనం కండక్ట్ చేసుకుందాం. ఓకేనా గైస్? ఓకే, థ్యాంక్ యూ గైస్. సార్ అది ఒకసారి అడిగారా సార్ అది? ఏ సార్ ఇది మనకి ఫైనల్ ఎగ్జామ్ గురించా, ఈ సార్ వీడియోస్ వీడియోస్ గురించా? గురించి, అప్లోడ్ వీడియోస్ గురించి. వాళ్ళైతే ఏం చెప్పలేదు సార్. నాకు అడిగాను మొన్న, పెడతామన్నారు. ఓకే ఓకే. నేను ఇవాళ కూడా ఒకసారి కనుక్కొని రేపు అప్డేట్ చేస్తాను సార్. ఓకే సార్. ఫైనల్ ఎగ్జామ్ గురించి మనం అంటే మీ సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఉంటుంది కదా సార్, లాస్ట్ డే కానీ బిఫోర్ డే కానీ, అవును. అప్పుడు వీళ్ళకి చెప్దాం లేండి సార్, స్టూడెంట్స్ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే. అదే సో సార్. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు కదా సార్, ఆ డేట్లో మనం కండక్ట్ చేద్దాం. సరే సార్. ఓకే. ఓకే సార్. ఓకే గైస్, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 10 minutes వెయిట్ చేసాం. సో గైస్, మనకి ప్రీవియస్గా మనం ఈమెయిల్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్, ఎస్, ఈమెయిల్ మార్కెటింగ్లో మనం ఎలా ఫామ్ క్రియేట్ చేయాలి, ఆ ఫామ్ని మనం మనకు ఆల్రెడీ ఉన్న పార్టిసిపెంట్స్కి ఎలా సెండ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఈ ఈమెయిల్ మార్కెటింగ్లో ఏంటి అంటే బేసికలీ మనకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ డేటా అనేది మనం ఎలా కలెక్ట్ చేయాలి. సో మీకు ఆ డేటా అనేది ఎలా కలెక్ట్ చేస్తారు? సపోజ్ మీ వెబ్సైట్ ఉంది. మీ వెబ్సైట్కి చాలా మంది విజిటర్స్ వస్తున్నారు. సో విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క డేటా మీకు కావాలి. మీకు కావాలి అన్నప్పుడు ఏం చేస్తారు? దానికి పాపప్ ఫామ్ కానీ, ఓకే, సైన్అప్ ఫామ్ కానీ ఇలాంటివి మీరు ఇంటిగ్రేట్ చేస్తారు. సో అలా ఇంటిగ్రేట్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే, సో ఎవరైనా మన వెబ్సైట్కి విజిట్ చేసినప్పుడు ఆ సైన్అప్ ఫామ్ కానీ, పాపప్ ఫామ్ కానీ, ఏదైతే ఫామ్ డీటెయిల్స్ ఉంటాయో అవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు కొంతమంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఫెచ్ అవుతాయి అంటే మనకి ఈ ఒక మెయిల్ చింప్ అనే టూల్ ద్వారా మనకి ఇందులోకి ఫెచ్ అవుతాయి అనమాట ఆ డీటెయిల్స్ అనేవి. సో అది ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది వాళ్ళ చూద్దాం. ఓకే.
సో గైస్ మనకి డాష్ బోర్డ్ మనం చూస్తున్నాం. ఇది మన యొక్క మెయిల్ చింపి ఒక డాష్ బోర్డ్ అండి ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి సైన్ అప్ ఫార్మ్స్ అని ఉన్నాయి కదా, ఈ సైన్ అప్ ఫార్మ్స్ అనే దాని గురించి ఈరోజు టాపిక్ మనకి. సార్ ఈ స్క్రీన్ షేర్ అవ్వాలి సార్. ఓకే 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 గైస్. సో చూడండి మనకి ఇక్కడ ఆడియన్స్ క్యాంపెయిన్స్ అని ఉంది కదా, క్యాంపెయిన్స్ కాదు, ఆడియన్స్ లోకి వెళ్తే సైన్ అప్ ఫార్మ్స్ అని ఉంటాయండి. ఈ సైన్ అప్ ఫార్మ్స్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా వాటికి సైన్ అప్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాడి ఇచ్చిన సైన్ అప్ ఫార్మ్స్ అనేవి మనకి ఫార్మాట్స్ వస్తాయి. ఓకే, ఫార్మ్ బిల్డ్ డిజైన్ అండ్ ట్రాన్స్లేట్ సైన్ అప్ ఫార్మ్స్ అండ్ రెస్పాన్స్ ఈమెయిల్స్. ఈమెయిల్కి మనకి రెస్పాన్సెస్ రావాలనుకోండి, ఒకవేళ మనం వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈమెయిల్కి మనకి రెస్పాన్స్ రావాలి అంటే యూజర్ ఎవరైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మన ఈమెయిల్కి రావాలి అనుకుంటే మనం ఫామ్ బిల్డర్ ద్వారా కూడా మనం సైన్ అప్ ఫామ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎంబెడెడ్ ఫార్మ్స్ అని కనిపిస్తున్నాయి కదండి. ఈ ఎంబెడెడ్ ఫార్మ్స్ వచ్చేసి మనకి ఈ యొక్క కోడ్ ని తీసుకెళ్లి మనం వెబ్సైట్ కి ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ HTML కోడ్ ని తీసుకెళ్లి ఇండెక్స్ ఫైల్లో ఇంటిగ్రేట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైనా సరే ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఒక సైన్ అప్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఆ పాపప్ లాగా పాపప్ ఫామ్స్ ఓపెన్ అవుతుంది. మీకు తెలుసు కదా కొన్ని వెబ్సైట్స్ కి పాపప్ ఫామ్స్ ఎలా ఉంటాయి. సో మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే పాపప్ ఫామ్ ఓపెన్ అయ్యింది. దాంట్లో ఏమడుగుతుంది డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ URL అడుగుతుంది. ఓకే, సో ఈ డీటెయిల్స్ అడుగుతుంది అండ్ సబ్మిట్ చేయమంటుంది. సో కొన్ని పాపప్ ఫామ్స్ ఎలా ఉంటాయంటే సబ్స్క్రైబ్ పాపప్ ఫామ్స్ ఉంటాయి. ఓన్లీ జస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. సో వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అనేవి ఫెచ్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్లీ మనకు కావాల్సిన మాడ్యూల్ ఏంటిదంటే మనకు కావాల్సిన పారామీటర్ ఏంటి ఇక్కడ, ఈమెయిల్ ఐడి. ఓకే, సో కస్టమర్ దగ్గర నుంచి మనకి కలెక్ట్ చేయాల్సింది ఏంటిది, ఈమెయిల్ ఐడీస్. సో కంపల్సరీగా మీరు ఏ ఫామ్ ఫిల్ చేసినా కూడా అందులో ఈమెయిల్ ఐడి అనే ఒక మెయిన్ పారామీటర్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో గైస్ ఇప్పుడు స్క్రీన్ అందరికి షేర్ అవుతుంది కదా, ఇప్పుడు కూడా అవ్వట్లేదా? ఎస్ సార్, అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇందులో 4 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి సబ్స్క్రైబ్ పాపప్, అలాగే ఫార్మ్ ఇంటిగ్రేషన్స్, అలాగే ఎంబెడెడ్ ఫార్మ్స్. సో వీటిలో మనం ఏది పెట్టుకోవచ్చు అనేది మన ఇష్టం అనమాట, మనం దేన్నైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే ఫామ్ బిల్డర్ వచ్చేసి మనకి ఈమెయిల్కి రెస్పాన్సెస్ వస్తాయండి, ఈమెయిల్కి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, చూడండి ఇది ఫామ్ మనకి సైన్ అప్ ఫామ్ అనమాట. ఓకే, సైన్ అప్ ఫ్రమ్ URL. మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది మనకి ఫార్మాట్ వచ్చేసి. ఏమేమి అడుగుతుంది ఇక్కడ చూడండి, ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ ఫామ్ లోకి వెళ్తే మన కంటెంట్ ని ఎడిట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, మన యొక్క కంటెంట్ ని ఇక్కడ ఎడిట్ చేసుకుంటాం. సో ఫిల్ యువర్ డీటెయిల్స్ అని వచ్చేసింది. సో అలాగే మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి URLs కానీ లేకపోతే వెబ్సైట్ ఒక డీటెయిల్స్ కావాలి కస్టమర్ది. సో ఇవన్నీ మనం డైరెక్ట్గా ఎవరైనా కస్టమర్కి కనబడినప్పుడు ఫామ్ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేస్తాడు. డీటెయిల్స్ ఫిల్ చేసి కింద మనకి సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఈ సబ్స్క్రైబ్ అని కొట్టగానే వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ అనేవి మన ఈమెయిల్కి అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, మన ఈమెయిల్లో జనరేట్ అవుతాయి. సో అవి మనం ఏం చేయాలంటే ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఒక డాక్ లో కానీ లేకపోతే ఎక్సెల్ షీట్ లో కానీ మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఇక్కడ ఇంకొక ఫార్మాట్ కూడా ఉంది, అదే మనకి డైరెక్ట్ గా వెబ్సైట్ కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు.
చూడండి ఎంబెడెడ్ ఫామ్స్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. మీ యొక్క బ్లాగ్ కానీ లేకపోతే వెబ్సైట్కి కానీ దేనికైనా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇలా ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క డేటా అనేది మనకి కలెక్ట్ చేసుకోవడానికి మనకి సైన్ అప్ ఫామ్స్ కానీ పాపప్ ఫామ్స్ కానీ యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి దాని యొక్క కోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ కోడ్ని మీరు తీసుకెళ్ళి ఎక్కడ పేస్ట్ చేస్తారండి? మనం ఏ కోడ్నైనా సరే డిజిటల్ మార్కెటింగ్లో ఎటువంటి కోడ్నైనా మనం ప్లేస్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి వెబ్సైట్లో హెడర్ ట్యాగ్లో పేస్ట్ చేయాలండి. ఓకే, సో అది ఇండెక్స్ ఫైల్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ అందరికి ఎస్ఈఓలో మనం కోడ్స్ అన్ని ఎక్కడ పేస్ట్ చేసాం? ఎస్ఈఓలో మనకి వర్డ్ ప్రెస్లో మనం వర్డ్ అయితే ఎక్కడ పేస్ట్ చేసాం? ఎపీరియన్స్లోకి వెళ్ళాం, టీమ్ ఎడిటర్లో header.php అనే ఫైల్లో అందులో హెడ్ ట్యాగ్ బిలో పేస్ట్ చేసాం. అదే కనుక HTML కానీ PHP కానీ అయితే కనుక మనం దేంట్లో పేస్ట్ చేసాం? ఫస్ట్ public_HTMLలోకి వెళ్తే ఆటోమేటికలీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వెబ్సైట్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి అక్కడ. మన పేజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మెయిన్ పేజ్ ఏంటిది? index.html, అలా లేకపోతే index.php అనే ఉంటుంది, PHP అయితే. ఓకే, సో ఇండెక్స్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో మనం హెడర్ ట్యాగ్లో పేస్ట్ చేస్తాం. ఇన్ బిట్వీన్ హెడర్ ట్యాగ్ క్లోజ్ హెడర్ ఉంటుంది కదా, క్లోజ్ హెడర్కి ముందు పేస్ట్ చేయాలి. ఓకే, హెడర్ ట్యాగ్ లోపలే ఉండాలి మన కోడ్ అనేది. సో అది ఇంటిగ్రేట్ చేస్తాం అన్నమాట. అలా ఇంటిగ్రేట్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే వెబ్సైట్లో ఎవరైతే వచ్చి వెబ్సైట్ విజిట్ అవుతున్నారో వాళ్ళకి పాపప్ ఫామ్ అనేది కనపడుతుంది ఓపెన్ చేయగానే. లైక్ నేను మీకు ఒకటి చూపించాను కదా, సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి వెబ్సైట్. సో నిన్న మనం ఒకళ్ళ వెబ్సైట్ పెట్టాము, అది పేరు గుర్తురావట్లేదు. లైక్ మనకేంటంటే అమెజాన్ సంబంధించిన ప్రొడక్ట్స్ పెడుతున్నారా మేడం? ఎన్ఆరిషా చూడండి గైస్, ఓపెన్ చేస్తున్నాను అది. సో మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఒక పాపప్ ఫామ్ వచ్చింది. ఒక 5 సెకండ్స్ 2 సెకండ్స్లో ఒక పాపప్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ పాపప్ ఫామ్లో మనకి ఏంటి అంటే లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ కానీ లేకపోతే అలా చేసే వాళ్ళకి ఈ మనకి ఎవరైతే క్లయింట్స్ మన వెబ్సైట్ విజిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఫెచ్ అవుతాయి అనమాట. దాని ద్వారా మన ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్లో అంటే ఈమెయిల్ మార్కెటింగ్లో సబ్స్క్రైబ్ అవుతారు, వాళ్ళందరూ యాడ్ అవుతారు. ఓకే, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇక్కడ మన వెబ్సైట్ విజిట్ చేసే వాళ్ళందరూ. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైము ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే కొత్తగా ఏదైనా మన దగ్గర బ్రాండ్ వచ్చినప్పుడు కానీ సో వాళ్ళకి మనం ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మన యొక్క ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో అవి సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని మనం డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసారు కదా, మనకి పాపప్ ఫామ్ అనేది రావాలి. చూద్దాం, అది మీకు స్లోగా ఉంది. రూపా గారు తీసేశారా? ఎన్ని సెకండ్స్కి పెట్టారు అంటే లేట్ అవుతుంది కదా. ఓకే, 30 సెకండ్స్. ఓకే మేడం, ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత 30 సెకండ్స్ తర్వాత డిస్ప్లే ఎలా పెట్టారంట పాపప్ ఫామ్ అనేది. ఓకే మేడం,
అమెజాన్ నుంచి ఏమైనా మీకు అఫిలియేట్ జరిగినాయా? ప్రొడక్ట్ ఏమైనా సేల్ అయినాయా? ఓకే, గ్రేట్. అదే మీరు లింక్స్ షేర్ చేసినవి వాట్సాప్లో కానీ అలా షేర్ చేసినవా? వెబ్సైట్ మీరు ఎస్ఈఓ చేసుకోవాలి కదా, వెబ్సైట్ ఎస్ఈఓ చేసుకుంటే ఆటోమేటిక్గా దాని నుంచి కూడా సేల్స్ వస్తాయి. అదేలేండి, ఆన్ పేజ్ చేస్తే కొంచెం టైం పట్టింది కదా, లేకపోతే డైరెక్ట్గా యాడ్వర్డ్స్ నుంచి ప్రమోట్ చేసుకోండి పేజ్ ఇనీషియల్గా. తక్కువ బడ్జెట్ పెట్టుకొని ఇనీషియల్గా ఒక డైలీ బడ్జెట్ ఒక $200 అలా పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటే మీకు ఎక్కువ సర్చ్ ఇంజిన్లో మెయిన్ కీవర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ కీవర్డ్స్తో ప్లేస్ చేస్తే మీకు ఆటోమేటికలీ సేల్స్ అనేవి జరుగుతాయి, ఎందుకంటే వెబ్సైట్ విజిట్స్ జరుగుతాయి కదా. ఫేస్బుక్లో యాడ్స్ కూడా రన్ చేయొచ్చండి. మీ వెబ్సైట్ లింక్ ఇచ్చేసి డైరెక్ట్గా యాడ్స్ రన్ చేయొచ్చు. ఒక డిజైన్ ఏదైనా చేసుకొని బటన్ ఉంటుంది కదా, మనం లీడ్ జనరేషన్కి బటన్ ఇస్తాం కదా, ఆ బటన్ దగ్గర మనం డైరెక్ట్గా మన వెబ్సైట్ లింక్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే మేడం, సరే గైస్. పాపప్ ఫామ్ అయితే రాలేదు ఇంకా, మేబీ ఐ థింక్ స్లోగా ఉండటం వల్ల రాలేదేమో నెట్. చూద్దాం, ఇంకోసారి రీఫ్రెష్ చేస్తాను. ఓకే గైస్, సరే. నేను మీకు చెప్పాను కదా, మనకి వెబ్సైట్లో స్టార్టింగ్ పాపప్ ఫామ్ రావడానికి మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడానికి, ఇక్కడ పాపప్ ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ కోడ్ ఏదైతే ఉందో వెబ్సైట్లో మనం తీసుకెళ్ళి హెడర్ ఫైల్లో మనం పేస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో దానివల్ల మనకి ఇలా పాపప్ ఫామ్ అనేది వస్తుంది. చూడండి ఏ ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బర్త్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే వెబ్సైట్. ఓకే, సో చూడండి ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది మనం జస్ట్ ఇది తీసేస్తే ఏదైతే ఫార్మాట్ ఆప్షన్స్ చూపిస్తుందో అది మనకి ఏదైతే కావాలో ఆ ఫీల్డ్స్ మనం పెట్టుకోవచ్చు. ఏ ఫీల్డ్స్ వద్దనుకున్నామో ఆ ఫీల్డ్స్ మనం తీసేయచ్చు ఇక్కడ. ఓకే, షో ఓన్లీ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేసాం అనుకోండి. సో ఓన్లీ జస్ట్ సబ్స్క్రైబ్, మనకి రిక్వైర్డ్ ఏంటిది, ఈమెయిల్ మార్కెటింగ్కి మెయిన్గా సబ్స్క్రైబేగా, అదే ఈమెయిలేగా మనకి మెయిన్ కావాల్సింది. సో ఆ ఈమెయిల్ ఒకటే కావాలనుకుంటే కనుక రిక్వైర్డ్ ఫీల్డ్ కస్టమర్ దగ్గర నుంచి అదొక్కటే పెట్టుకోవచ్చు. లేదు మీకు డేటా, కస్టమర్ నేము అవన్నీ కావాలి అనుకుంటే కనుక షో ఆల్ డీటెయిల్స్ కొడితే కనుక మీకు ఈమెయిల్ అడ్రస్తో పాటు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ బర్త్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ యొక్క కోడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రివ్యూ ఏదైతే ప్రివ్యూ చూస్తున్నామో మనం ఆ కోడ్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఈ కోడ్ని తీసుకెళ్ళి మనం
మన యొక్క వెబ్సైట్లో index.html పేస్ట్ చేస్తామండి. ఓకేనా, index.html పేస్ట్ చేస్తాం. వర్డ్ ప్రెస్ అయితే ఎపీరియన్స్లోకి వెళ్తాం. ఓకే, ఎడిటర్లో థీమ్ ఎడిటర్లోకి వెళ్ళి అక్కడ header.php అని ఉంటుంది కదా, దాంట్లో హెడర్ దాంట్లో పేస్ట్ చేస్తాం హెడర్ ట్యాగ్లో. సో అదండి ఇంటిగ్రేట్ చేయడం అనేది సైన్ అప్ ఫామ్స్ అనేది. ఈ సైన్ అప్ ఫామ్స్ అనే దాని వల్లే మీకు డేటా అనేది కలెక్ట్ అవుతుంది. ఓకే, మీకు డేటా కావాలి అనుకుంటే మాత్రం ఈమెయిల్ మార్కెటింగ్కి మెయిన్ కావాల్సింది డేటా అనేది. సో ఆ ఈమెయిల్ మార్కెటింగ్ డేటా కావాలంటే మాత్రం కంపల్సరీగా వెబ్సైట్ ఇంటిగ్రేషన్స్ చేసుకోవాలి, పాపప్ ఫామ్స్ అన్ని పెట్టుకోవాలి. లేదు మేము ఇవన్నీ పెట్టము అంటే డేటా కలెక్ట్ చేసుకోవడానికి మనకి సిఆర్ఎంస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది అయినా కూడా సిఆర్ఎం అయినా కూడా మీకు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అయినా కూడా అది సిఆర్ఎంస్ మీకు హబ్స్పాట్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, సో అవి సిఆర్ఎం సాఫ్ట్వేర్స్. మీరు ఒకవేళ కొనుక్కుంటే కనుక ఆ సిఆర్ఎం సాఫ్ట్వేర్ కూడా ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ తీసుకెళ్ళి వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేసుకోవాల్సింది. ఓకే, సో వాళ్ళకి సంబంధించిన పాపప్ ఫామ్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది అందులో. ఓకే, సో ఆ ఫామ్ ద్వారా కూడా మనకి సిఆర్ఎంలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఆ ఫామ్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ ఈమెయిల్ దాంట్లో ఈమెయిల్ క్యాంపెయినింగ్ దాంట్లో మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని దీని ద్వారా మనం పంపిస్తాం. ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఈమెయిల్ మార్కెటింగ్లోనే వీళ్ళే మనకి సైన్ అప్ ఫామ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా ఈ ఫామ్స్ని మీరు తీసుకెళ్ళి ఇంటిగ్రేట్ చేయడం వల్ల డైరెక్ట్గా మీకు ఆ కస్టమర్ డేటా అంతా మన ఈమెయిల్ మార్కెటింగ్ ఒక ప్లాట్ఫామ్లో స్టోర్ అయిపోతుంది. రైట్, మీ అందరికి అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈమెయిల్ అంటే సైన్ అప్ ఫామ్ మీద ఏమైనా డౌట్లు ఉన్నాయా? అసలు సైన్ అప్ ఫామ్ అంటే ఏంటి అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సైన్ అప్ ఫామ్స్ అంటే చాలా మందికి తెలియదు. సో ఈ సైన్ అప్ ఫామ్స్ ఎందుకు సార్ అని అడుగుతారు. మెయిన్లీ సైన్ అప్ ఫామ్స్ పెట్టేది డేటా కలెక్ట్ చేసుకోవడానికి అండి. ఓకే, క్లయింట్ డేటా అనేది కస్టమర్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఇండస్ట్రీకైనా. సో మీ వెబ్సైట్లు కూడా ఈ పాపప్ ఫామ్స్ కానీ సైన్ అప్ ఫామ్స్ కానీ కంపల్సరీగా ఉండాలి. అలా ఉంటేనే మనం కస్టమర్ డేటా అనేది మేనేజ్ చేయగలం. ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు కస్టమర్కి ఇంటిమేట్ చేయాలి. కొత్త ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ అవుతుంటే కస్టమర్కి దాని ప్రోడక్ట్ గురించి చెప్పాలి. సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనం మనం ఆల్రెడీ ఉన్న ఆడియన్స్ని టార్గెట్ చేయడానికండి. ఓకే, కొత్త ఆడియన్స్ రావాలంటే మన వెబ్సైట్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త ఆడియన్స్, రైట్? సో ఆ కొత్త ఆడియన్స్ డేటా కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. అలా కలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్లీ మనకి సైన్ అప్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ఫామ్సే ఇవి. ఓకే, సో సైన్ అప్ ఫామ్స్ లో మనం ఇప్పుడు చూసింది ఏంటంటే వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేసుకోవడం చూసాం. అలాగే ఈమెయిల్ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి అయితే ఫామ్ బిల్డర్ అండి. ఓకే, చెప్పాను కదా, ఇది పాపప్ అండి, జస్ట్ ఈమెయిల్ మాత్రమే ఉంటుందండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఒకటే అడుగుతుంది. ఇదిగో చూడండి, ఇలా ఉంటుందండి. నేను మొన్న చూపించాను కదా. సో ఇక్కడ మనం ఇమేజ్ ఒకటి పెడతామండి, ఏదో ఒక ఇమేజ్ మనకు కావాల్సిన ఇమేజ్ మన బ్రాండ్ ని రిప్రజెంట్ చేస్తూ ఉన్న దానికి సూట్ అయ్యే ఇమేజ్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం. అలాగే ఈ న్యూస్ లెటర్స్ అనేవి జస్ట్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ఈమెయిల్ ఐడి కావాలి కాబట్టి ఈమెయిల్ ఐడి అనేది ఒక్కటే ఫీల్డ్ పెడతామండి. అలా ఫీల్డ్ పెట్టి మనం సబ్స్క్రైబ్ పెట్టుకోవచ్చు. జస్ట్ మీకు ఇంకేదైనా ఫీల్డ్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ బటన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ప్రెస్ ఆన్ యాడ్ బటన్. ఫస్ట్ నేమ్ కావాలంటే ఫస్ట్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు, లాస్ట్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే గైస్, చూడండి మనకు కావాల్సిన ఫీల్డ్స్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ చేసుకొని మనకి డిస్క్రిమినర్ కానీ నోట్ కానీ ఏదైనా మీరు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఒక 2 లైన్స్ లో డిస్క్రిమినర్ కానీ నోట్ కానీ ఇవ్వచ్చు.
ఇచ్చి మనం ఇక్కడ సబ్స్క్రైబ్ ఈ ఏదైతే ఫామ్ ఉందో ఈ ఫామ్ కి రిలేటెడ్ కోడ్ అనేది మనం కనెక్ట్ చేసుకోవాలంటే ఇదిగోండి కనెక్ట్ సైట్ అని ఉంది కదండి. ఈ కనెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళి మనకు వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే మనకు కోడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. చూడండి ఇక్కడ చూసారండి, మనకు ఒక కోడ్ అనేది అయితే ప్రొవైడ్ అయింది. ఈ కోడ్ తీసుకెళ్ళి మనం సేమ్ అంతే హెడర్ లోనే పెడతాం. ఓకే, హెడర్ లో పెడితే ఇక్కడ మనకి కాపీ క్లిప్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన కాపీ అవుతుంది. లేదంటే ఇలా మీరు డైరెక్ట్ గా మీరు కంట్రోల్ ప్రెస్ చేసినా కూడా మీకు మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. కాపీ చేసుకొని ఈ కోడ్ తీసుకెళ్లి పాపప్ ఫామ్ కాబట్టి కోడ్ తీసుకెళ్లి మీరు ఎక్కడ పెడతారు, వెబ్సైట్ లో హెడర్ ట్యాగ్ లో పేస్ట్ చేస్తారు. ఇక్కడ కావాలంటే చూడండి, మనకి ఆల్రెడీ వాడు కూడా ఒక చెప్తున్నాడు, తెలియని వాళ్ళకి ఎక్కడ పెట్టాలి కోడ్ అనేది ఇంటిగ్రేట్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు. చూడండి, if you need to add some code to header of your website to get it connected, if you have an e-commerce store, check out our integrations to get your site connected. Okay, సో ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో అది తీసుకెళ్ళి మన వెబ్సైట్ లో ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ కనెక్షన్ అని కొట్టాలండి. చెక్ కనెక్షన్ కొడితే వెరిఫై అయిపోతుంది. ఒకవేళ మనం ఏదైనా రాంగ్ చేస్తే కనుక ఇక్కడ వెరిఫై చేసుకోవాలి చెక్ కనెక్షన్ కొట్టినప్పుడు. ఓకే, క్లియరా? ఓకే రూపా గారు, చూస్తాను ఇప్పుడు. ఓకే గైస్, చూడండి ఇప్పుడు మనకి పాపప్ ఎలా వచ్చిందో చూసారా మేడం? సేమ్ ఇలానే వాళ్ళు ఏం చేశారంటే ఒక పాపప్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఇది మెయిల్ చింక్ కాదనుకుంటా, మేబీ కన్వర్ట్ఫుల్ అంట, పవర్డ్ బై కన్వర్ట్ఫుల్. సో దాని నుంచి క్రియేట్ చేసుకున్నారు మేడం. సో చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు. కన్వర్ట్ఫుల్ ద్వారా క్రియేట్ చేస్తున్నారు. ఈ యొక్క డీటెయిల్స్ అనేవి వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ లో స్టోర్ అవుతాయి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఏంటి అనేది వీళ్ళ ఈమెయిల్ ఐడి అనే ఈమెయిల్కి కానీ లేకపోతే కన్వర్ట్ఫుల్ లో కానీ స్టోర్ అవుతాయి డేటాబేస్ అనేది. ఓకే, ఇవే న్యూస్ లెటర్స్ అని కూడా అంటారండి. ఓకే, పాపప్ ని న్యూస్ లెటర్స్ అని కూడా అంటారు. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఈ సైడ్ క్లిక్ చేయాలని చాలా మందికి తెలియదు. ఏంటంటే ఇలా సైడ్ క్లిక్ చేస్తే పోతుందని తెలియదు. చాలా మంది ఏంటంటే ఏంటి వెబ్సైట్ ఓపెన్ అవగానే ఇది వచ్చేసింది, ఇది ఫిల్ చేయాలేమో, ఇది చేస్తేనే ఎంటర్ అవుతామేమో అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి పాపప్ ఫామ్ గురించి తెలియదు కాబట్టి కంపల్సరీ ఫిల్ చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఓకే, సో మనకైతే తెలుసు కాబట్టి చాలా వరకు పక్కన క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఆ పాపప్ ఫామ్ క్లోజ్ అయిపోతుంది. అర్థమైంది కదా? సో ఈ పాపప్ ఫామ్స్ వల్ల మనకి యూజ్ అనేది ఏంటి అనేది, సో కలెక్టింగ్ డేటా అన్నమాట. డేటా కలెక్ట్ చేయడానికి మనం ఈ పాపప్ ఫామ్స్ అనేవి పెడతామండి. ఓకే, క్లియర్ కదండి? సైన్ అప్ ఫామ్స్, పాపప్ ఫామ్స్ గురించి, సబ్స్క్రైబ్ ఫామ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఫామ్ ఇంటిగ్రేషన్ సేమ్ ఇలాగే సైన్ అప్ ఫామ్ లోనే కూడా. సో ఈ ఫామ్ ఇంటిగ్రేషన్స్ కూడా సేమ్ ఇంట్లానే ఉంటుంది. సో చూడండి, వీడియో కొన్ని ఇచ్చాడు, థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ అనుకుంటుంది. చూద్దాం ఒకసారి. ఓకే, ఇది లైక్ సిఆర్ఎం లాగా అండి. ఇది
సో ఈ సపరేట్ గా ఇంటిగ్రేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది ఇది. సో మీకు దీనికన్నా అదే బెస్ట్ అండి. మెయిన్లీ మనకి ఆ పాపప్ ఫామ్స్, సబ్స్క్రైబ్ ఫామ్స్ బెటర్. ఇది ఏంటంటే మళ్ళీ వేరే హెల్ప్ సెంటర్లోకి వెళ్తాం. సో పాపప్ ఫామ్స్ అయిపోయింది. సో కలెక్ట్ ఫీడ్బ్యాక్ ఫామ్స్, ఈ సర్వేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సర్వే ఎందుకు పెడతామండి? సర్వే అనేది ఎందుకు పెడతాం? సో ఈ సర్వే పెట్టడం వల్ల మనకి ఏంటి అంటే ప్రొడక్ట్ లో ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చెయ్యాలా, ప్రొడక్ట్ ఎలా ఉంది, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటిది. ఓకే, సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇలాంటి సర్వే అనేది మనం చేయటం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ యొక్క నీడ్ ఏంటి అనేది తెలుస్తుంది, కస్టమర్ కి ఎలాంటి ప్రొడక్ట్ అనేది ఇవ్వాలి అనేది కూడా తెలుస్తుంది. ప్రజెంట్ ఉన్న ప్రొడక్ట్ లో వాళ్ళకి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళు ఇంకేదైనా క్వాలిటీ సరిగ్గా లేదనో ఏదో ఒకటి సమ్ సర్వే అనేది తీసుకుంటాం వల్ల మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ టైం అనేది ఆ యొక్క ప్రొడక్ట్ ని మనం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేది. సో ఈ సర్వేలు క్రియేట్ చేయడానికి మనకి ఒక ఆప్షన్ కూడా ఇచ్చాడు వీడు. సో క్రియేట్ ఏ సర్వే అని ఉంది కదా. సో ఆల్రెడీ మనం ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనమాట, లైక్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ మనం మన ఒక ప్రొడక్ట్ గురించి క్వశ్చన్స్ అనేవి అడగచ్చండి. ఓకే, మనం ఒక ప్రొడక్ట్ గురించి క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. ఇక్కడ యాడ్ క్వశ్చన్స్ అని ఉంది కదా, ఈ యాడ్ క్వశ్చన్స్ దగ్గర యాడ్ ఏ క్వశ్చన్ అని ఉంది కదా. సో ఇక్కడ ఒక మనం రేడియో బటన్స్ కూడా ఇవ్వచ్చు. సో మన క్వశ్చన్ అనేది ఇక్కడ టైప్ చేస్తాం అండ్ ఆప్షన్స్ అనేవి ఇస్తాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇస్తాం, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అన్నట్టు ఇస్తాము. సో కస్టమర్ కి ఇప్పుడు ప్రొడక్ట్ ఎలా ఉంది అని అడుగుతా, ఇంకి మనం ఏమని అడుగుతాం, లైక్ హౌ ఈస్ ప్రొడక్ట్ క్వాలిటీ, ఇలా ఇలా క్వశ్చన్స్ ఏదో ఉంటాయి కదా మనకి. సో ఆ ప్రొడక్ట్ క్వాలిటీ గురించి కానీ, లేకపోతే మీరు ఇంతకు ముందు వాడిన ప్రోడక్ట్ కి దీనికి తేడా, ఇలాంటివి మనం అడిగినప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటారు ఆన్సర్స్. సో అలాగే దాని వల్ల కూడా మనం ప్రోడక్ట్ ని మనం కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు దాంట్లో ఇన్బిల్డ్ చేసి మనం ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేయొచ్చు అనమాట. సో అవి కూడా మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో సర్వే అనేది దానికి తీసుకుంటామండి. ఓకే, సో ఇవన్నీ వాడు ప్రొవైడ్ చేస్తాడు మనకి. సో చూడండి, ఎస్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ టైప్ అని. ఓకే, రూపేష్ గారు కాంటాక్ట్ ఫామా? ఓకే, గ్రేట్ అండి. సో మీ వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేశారా? ఓకే ఓకే, క్రియేట్ చేశారా? ఓకే ఓకే ఓకే, అంటే మీరు కోడింగ్ రాసుకున్నారా లేకపోతే ఇన్బిల్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకున్నట్టుగా తీసుకున్నారా? కోడింగ్ రాసారా మీరు? మీకు కోడింగ్ కూడా తెలుసా? ఆహా, ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే, మీరు డెవలపరా? లేదంటే ఆహా, రైట్ సార్. ఓకే, మీకు చాలా యూజ్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే వెబ్సైట్ మీరు తీసుకున్నప్పుడే డైరెక్ట్గా వాళ్ళకి ఎస్సీఓ ప్యాకేజెస్ కూడా మాట్లాడుకోవచ్చు.
ఎలాంటి వెబ్సైట్స్ చేస్తారు సార్? ఈ కామర్స్ కూడా చేస్తారా? ఈ కామర్స్ కానీ లేకపోతే స్టాటిక్ డైనమిక్ అంటే మనకి ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు కదా అని, మనకి వర్క్ ఏమైనా ఎక్కువ అయితే ఇవ్వచ్చు కదా, చేస్తారా? సరే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సార్. ఒకసారి నాకు కాంటాక్ట్ అయితే మన అంటే క్లయింట్స్ మీద ఏమైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనకి ఎలాగో కావాలి, సో మాట్లాడదాం. ఓకే గైస్, మనం మీలో ఏదైనా అంటే కొంతమంది వెబ్ డెవలప్మెంట్ కానీ వెబ్ డిజైనింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు సార్ లాగా రూపేష్ గారు వెబ్ డిజైనింగ్ వెబ్ డెవలప్మెంట్ చేస్తారు. సో అలాగా మనకి ఆండ్రాయిడ్ కూడా కావాల్సి ఉంటుంది. ఎవరైనా ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఆ, మనకి దానికి రిలేటెడ్ కూడా మనకి వర్క్స్ మనకి టీం ఉన్నారు. సో ఏమైనా అవకాశం ఉన్నా మనకి మనకి మన స్టూడెంట్స్కి వెళ్తాం, ప్రాబ్లం. ఓకే ఓకే గైస్. సో ఎంతమంది ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశారు చేయటం? ఎంతమంది ఫ్రీలాన్సింగ్ వర్క్ స్టార్ట్ చేశారు డిజిటల్ మార్కెటింగ్? ఓకే రూపేష్ గారు, గ్రేట్. ఇంకా ఎంతమంది చేశారండి? యా, రూపా గారు ఎక్కడ అంటే మీ లోకల్లో తీసుకున్నారా ప్రాజెక్ట్ అన్నా, లేదంటే డైరెక్ట్ ఆన్లైన్లోనే తీసుకున్నారా? freelancing.com అప్పర్ వాళ్ళ ద్వారా లేకపోతే? ఓకే ఆన్లైన్లో. ఓకే గ్రేట్. దేని మీద అండి ప్రాజెక్ట్? ఎస్సీఓనా లేకపోతే ఎస్ఎంఎం మీద? ప్రాజెక్ట్ దేని మీద అండి? ఎస్సీఓ మీద లేకపోతే ఎస్ఎంఎం? ఓకే ఓకే. బిడ్ చేశారు అంటే ఎలా బిడ్డింగ్ చేస్తున్నారు చూసారా? సో అందరూ హవర్ బేస్డ్ చేస్తారు, కొంతమంది మంత్ వీక్లీ బేస్డ్ అడుగుతారు ఛార్జెస్ అనేవి. ఇనీషియల్ స్టేజెస్ లో మనం ఎక్కువ పెట్టమాకండి, అంటే బేస్డ్ ఆన్ వాళ్ళు తక్కువ ఉన్న బిడ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మీరు రివ్యూస్ ఇప్పించుకోండి, మెయిన్లీ మీ యొక్క ప్రొఫైల్ కి రివ్యూస్ ఇప్పించుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో రివ్యూస్ ఇప్పించుకోండి ఫస్ట్ మీ ప్రొఫైల్ కి. ఓకే ఫేస్బుక్ మార్కెటింగ్ చేస్తున్నారా? గ్రేట్ సార్. ఓకే ఏంటి సార్, లీడ్ జనరేషనా లేకపోతే ఏంటి, దేనికి సంబంధించి బ్రాండింగ్ చేస్తున్నారా? బ్రాండ్ అవేర్నెస్ కోసం. ఓకే ఎనీవే అందరూ చాలా మంది అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు. ఓకే 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 గ్రేట్ అండి. షూడ్. ఓకే సో మిగతా వాళ్ళు గైస్, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారా వర్క్స్? అందరూ స్టార్ట్ చేయండి వర్క్స్. ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ కి చాలా భూమి ఉంది, తెలియకుండా చాలా మార్కెట్ ఉంది బయట, హ్యూజ్ మార్కెట్ ఉంది. ఎందుకంటే బయటికి నాకు తెలిసి ఇప్పుడప్పుడే బయటికి వెళ్ళి డైరెక్ట్గా క్లయింట్లు మీట్ అవ్వడాలు ఇలాంటివి ఉండవు. చాలా వరకు కంపెనీస్ అన్ని ఒక 50-60% అన్ని డిజిటల్ మార్కెటింగ్ మీద, డిజిటల్ ఛానల్స్ మీద రన్ అవుతున్నాయి. ఓకే ఈ యొక్క మెయిన్ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏది చేయకుండా మర్చిపోతూ ఉంటారు మధ్యలో. మళ్ళీ గ్యాప్ వస్తుంది, గ్యాప్ వస్తే కుదరదండి ఇందులో. ఓకే
గ్యాప్ వస్తే మాత్రం కుదరదు. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. మనకి ఎస్సీఓ పెయిర్ టూల్ అయితే మంగూల్స్ అని ఒకటి ఉందండి. మంగూల్స్ అని ఒకటి బాగానే ఉంటుంది. మీకు పారామీటర్స్ అన్ని చెక్ చేసుకోవడానికి కానీ, క్లయింట్ వెబ్సైట్ ఆడిట్ చేసి రిపోర్ట్ ఇవ్వడం కానీ, వైట్ లేబుల్ రిపోర్ట్ ఇవ్వచ్చు దాంట్లో. అంటే మీ యొక్క ఏజెన్సీ నేమ్ మీద రిపోర్ట్ అనేది ఇవ్వచ్చు. మంగూల్స్, ఎస్ మంగూల్స్ బాగుంటుంది. అది అందులో ఏంటంటే మంగూల్స్ లో టూల్లో ఏంటి అంటే మీకు కీవర్డ్ యొక్క ర్యాంకింగ్ తో పాటు దాని యొక్క మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అండ్ బెస్ట్ కీవర్డ్స్ కూడా సజెస్ట్ చేస్తుంది మంగూల్స్. ఓకే, సో అది బాగానే ఉంటుంది. ఎస్సీఓ టూల్ ఆడిట్ చేయడానికి కూడా వైట్ లేబుల్ రిపోర్ట్ కూడా వస్తుంది దాంట్లో. వైట్ లేబుల్ రిపోర్ట్ అంటే ఏం లేదు, మీ యొక్క ఫర్మ్ నేమ్ తో రిపోర్ట్ ఇచ్చుకోవచ్చు క్లయింట్కి. ఓకే, అదైతే బెస్ట్ ఎస్సీఓ టూల్ అదొకటి. ఏమి ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి, బట్ ఫ్రీ టూల్స్ కన్నా ఏదైనా బై చేయడమే బెస్ట్ అండి. ఒకవేళ మీరు కనుక క్లయింట్కి ఇస్తే కనుక బాగుంటుంది డేటా అనేది. సో గైస్, నేను చెప్పేది అంటే డిజిటల్ మార్కెటింగ్ లో మినిమం కొంచెమైనా ఇన్వెస్ట్ అనేది అప్పుడప్పుడు టూల్స్ కొనుక్కుంటా ఉండండి. టూల్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటే ఆఫర్స్ పెట్టినప్పుడు కానీ ఇలాగ మనకి టూల్స్ ఏమైనా ఉంటే మనకి క్లయింట్కి రిపోర్ట్లు ఇవ్వడానికి కానీ ఎస్ఈఓ సంబంధించి ఉపయోగపడుతూ ఉంటాయి. మాన్యువల్ రిపోర్ట్లు ఇవ్వలేం కదా. ఓకే, మనకి ఇంకా ఎస్ఈఓకి ఏహెచ్ఆర్ఎఫ్స్ బాగానే ఉంటుంది. మోజ్ కూడా బాగానే ఉంటుంది. మోజ్ కూడా తీసుకోవచ్చు, కొంచెం కాస్ట్ ఉంటుంది. ఉబర్ సజెస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఉబర్ సజెస్ట్ నీల్ పట్టేది, అది కూడా బాగానే ఉంటుంది. సో మీకు మనకి బ్లాక్ ఫ్రైడే అని బ్లాక్ డే అని చెప్పేసి ఒక్కొక్క డేస్ పెడతారనమాట ఇయర్లీ. ఓకే, ఆ రోజున ఏంటంటే ఈ టూల్స్ అన్ని చాలా చీప్గా దొరుకుతాయి. ఆ డేన మీరు పర్చేస్ చేయండి, చాలా చీప్గా దొరుకుతాయి. బ్లాక్ ఫ్రైడే అని చెప్పేసి ఇయర్లీ ఒకసారే పెడతారు బ్లాక్ ఫ్రైడే అని చెప్పేసి. ఆ బ్లాక్ ఫ్రైడే రోజు ఏంటి అంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టూల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ అన్ని చాలా చీప్గా దొరుకుతాయి. ఓకే, రీసెంట్లీ అది బ్లాక్ ఫ్రైడే అనేది పోయిన ఇయర్ నవంబర్లోనే ఇప్పుడు వచ్చిందండి. మేబీ ఇయర్ నవంబర్లో కూడా పెట్టచ్చు. మీరు ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో బ్లాక్ ఫ్రైడే దాని గురించి. ఓకే, నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు చెప్పినట్టున్నారండి స్టార్ట్ చేద్దామని. ఇంకా మిగతా వాళ్ళందరూ స్టార్ట్ చేశారో లేదో మరి. స్టార్ట్ చేయండి చేయకపోతే. ఓకే, ఫ్రీలాన్సింగ్ చేయండి. ఫ్రీలాన్సింగ్ చేస్తే మనకి ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకి ఆటోమేటికల్గా ఒక ప్రాజెక్ట్ మీరు చేయగానే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది రెఫరెన్స్ కింద చూపించుకోవచ్చు మీరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయిందంటే కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అంటే మీకు కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ మీరు ఈ లోపల మీరు ఈ 3-4 months చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఇయర్లో మీకు కాంపిటేటర్ పెరగకుండా ముందు మీరు మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి కదా, లాక్డౌన్స్ అన్నీ అయిపోతాయి. మేబీ ఇప్పటికే చాలా మంది తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ అసలు ఇంకా మేబీ ఈ లాక్డౌన్లో ఎన్ని తీసేస్తారు. సో మనకి మార్కెట్ అనేది ఎప్పుడు ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్కి. సో అప్పుడు అందరూ బయటకు వెళ్ళిపోతారు, కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి
సో ఈ లోపలే మీరు కొన్ని ప్రాజెక్ట్స్ అవి చేస్తుంటే అప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్ ఎట్లా చేయడం ఏం కాదండి. ఇప్పుడు క్లయింట్ ప్రాజెక్టులు తీసుకుంటారు కదా, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు లైక్ ఇప్పుడు కంపెనీ ద్వారా కాకుండా డైరెక్ట్గా మీరు ఫ్రీలాన్సర్ కింద ప్రమోట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఓకే, ఒక క్లయింట్తో మాట్లాడేటప్పుడు మీరు ఒక ఫ్రీలాన్సర్ అని చెప్పండి, నేను ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ ఉంటాను అని చెప్పి మీరు మీ యొక్క ప్రొఫైల్ని మీరు రెడీ చేసుకోండి. ఒక ఫ్రీలాన్సర్ ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసుకొని అప్వర్క్ కానీ freelancer.com కానీ ఇలా మనకి కొన్ని fever.com కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని అప్లోడ్ చేయండి ప్రొఫైల్. ఆటోమేటికలీ మీకు అక్కడ ప్రాజెక్టులు పెడతా ఉంటారు కదా, కాబట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ చూస్ చేసుకొని దాన్ని బిడ్డింగ్ చేసుకొని మీకు ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చితే మీ బిడ్డింగ్ రేటు అవన్నీ వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. దాని ద్వారా మీరు ఆ ప్రాజెక్ట్ ఒప్పుకొని చేయొచ్చు. ఓకే, యూ డోంట్ నో వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్. అవన్నీ ఒక వెబ్సైట్ అండి, వెబ్సైట్స్. freelancer.com అనేది fever.com అనేది ఒక వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్లో మీకు నౌకరీ ఇండీడ్ ఎలా లాగిన్ అయ్యి రిజిస్టర్ అవుతారో సేమ్ అలాగే రిజిస్టర్ అవ్వాలి, మీ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకొని. ఓకేనా గైస్, అర్థమైంది కదా. సో ఈరోజు మనం క్లాస్లో సైన్ అప్ ఫార్మ్స్ అన్న వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మనకి ఆల్మోస్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది రేపటి నుంచి మనకి రేపు దీని గురించి, ఇవాళ టాపిక్ గురించి రేపు మాట్లాడుకొని మనం ఆటోమేటికలీ యాక్షన్స్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. అదొక 3 daysలో అయిపోతుంది. ఓకే, సో ప్రజెంట్ అయితే మనకి నిన్న ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఎలా సెట్ చేయాలో చూసాం కదా మొన్న 2 days బ్యాక్. సో మనం రేపు కూడా మనం ఒక క్యాంపెయిన్ సెట్ చేసిన తర్వాత మనం యాక్షన్స్ అకౌంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్స్ చేయడానికి అన్నిటికీ మనం అన్ని ఆప్షన్స్ గురించి మాట్లాడేసుకున్నాం. సో ఓకే, క్లియర్ కదా అందరికి. సో రేపు మనం ఒక ఈమెయిల్ క్యాంపెయిన్ సెట్ చేసేసి మనం యాక్షన్స్ అనే టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో యాక్సెన్స్ అకౌంట్ ద్వారానే మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది, రైట్. వెబ్సైట్స్ నుంచి కానీ లేకపోతే యూట్యూబ్ నుంచి కానీ ఈ యాడ్సెన్స్ అనేది అకౌంట్ అనేది చాలా మెయిన్ థింగ్ అనమాట. ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటేనే ఆ అకౌంట్కే వీళ్ళు మనీ అనేది జనరేట్ మనకి వ్యాలెట్లోకి యాడ్ అవుతాయి అనమాట. ఓకే, యూట్యూబ్ అయినా అంతేనండి. 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 hours అయితేనే మనకి యాడ్ అవుతుంది. ఓకే, ఈ యాడ్సెన్స్ అంటే 4000 hours 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది అప్రూవల్ చేస్తాడు యాడ్సెన్స్ వాడు. అప్పటి నుంచి మనకి యాడ్సెన్స్ వ్యాలెట్లో మనీ యాడ్ అవుతుంది. సో యాడ్సెన్స్ టాపిక్ గురించి రేపు మనం స్టార్ట్ చేద్దాం ఇంట్రొడక్షన్. ఒక 2-3 daysలో మనకి మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీక్లో మీకు ఫైనల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఈ వీక్లో మీరు ఎప్పుడు కావాలి అనేది మీరే డిసైడ్ అవ్వండి. టైమింగ్స్ అన్ని మీరు దిలీప్ గారితో చెప్తే దాన్ని బట్టి మనం ఫైనల్ టెస్ట్ అనేది పెట్టాలి. సో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరికీ చాలా మందికి సర్టిఫికేట్స్ కూడా వచ్చేసినాయి, మీరు చూసే ఉంటారు సర్టిఫికేట్స్. సో చూసారు కదా. సో మనకు కూడా ఫైనల్ టెస్ట్ రాసిన తర్వాత ఏపీఎస్డిసి నుంచి మనకి సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సర్టిఫికేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వస్తుంది కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఓకే గైస్. సో నేను ఇవాళ క్లాస్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో రేపు క్లాస్లో మనం ఈ టాపిక్ యాడ్సెన్స్ అనే టాపిక్ గురించి అండ్ ఈమెయిల్ క్యాంపెయిన్లో ఒక క్యాంపెయిన్ గురించి మాట్లాడుకొని యాడ్సెన్స్ అనే దాని గురించి టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఎగ్జామ్ ఏంటండి అర్థం కదా. ఎగ్జామ్ ఈ వీక్లోనే ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది.
ఫ్రీ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ ఆల్రెడీ మీకు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు పెట్టారు కదా గ్రూప్లో, ఒకసారి చూడండి సార్. మల్లికార్జునరావు గారు ఒకసారి మనకి గ్రూప్లో పెట్టారు కదా సర్టిఫికేషన్, కొంతమంది షేర్ చేశారు కదా, అవి చూడండి మీకు తెలుసు. ఓకేనా గైస్? ఓకే గైస్, థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ గైస్. సో టుడే మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ అందరూ ఫిల్ చేశారండి? గైస్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారండి? సో ఓకే, పెండింగ్ ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ వన్స్ మీకు చాట్లో షేర్ చేశాను, ఒకసారి చూసి పెండింగ్ ఎవరైనా ఉంటే ఫిల్ చేయండి అండి. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో డౌట్స్ ఉంటే షేర్ చేయండి. సో ఇందాక నన్ను స్టార్టింగ్లో ఎవరు అడిగారు కదండి, అది ఎస్సీఓ గ్రాండ్ టెస్ట్ గురించి, ఇంకా ఏదైనా పెండింగ్ ఎగ్జామ్స్ గురించి. మీకు ఏమైనా సరే పెండింగ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఈలైన్ ఓకే వెబ్సైట్ ఉంది కదా, అందులో మనకి ఎగ్జామినేషన్స్ ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయని అన్నీ ఉంటాయండి. సో దాన్ని బట్టి మీరు పెండింగ్ ఉన్న ఎగ్జామ్స్ అన్ని మీరు ఒకసారి మెయిల్ యాక్సెస్తో లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి, నో ప్రాబ్లం. సో మన ఫైనల్ ఎగ్జామినేషన్ లోపల మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? నన్ను ఇందాక ఎస్ఈఓ గ్రాండ్ టెస్ట్ టైమింగ్స్ అడిగారు. సో టైమింగ్స్ ఏమి ఉండవండి, వెబ్సైట్లో మనకు ఉంటుంది కాబట్టి, అవైలబుల్గా ఉంటుంది కాబట్టి టైం ఏమి ఉండదు. అంటే మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు అటెంప్ట్ చేయండి ఎగ్జామ్స్ అనేది. సో జస్ట్ 1 hour 2 hours ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. సో ఫస్ట్ బ్యాచ్లో ఉన్నవాళ్ళు అంటే వీక్లీ ఎగ్జామ్స్ రాయొచ్చండి, నో ప్రాబ్లం. బట్ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మీరు ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి ఒకే మెయిల్ యాక్సెస్ ఇస్తే మీకు ఎగ్జామ్ అనేది లాగిన్ అవ్వదు. సో క్వశ్చన్ పేపర్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది తీసుకోవాలి కదా మెయిల్ లాగిన్ అనేది. సో ఓన్లీ ఒకసారి మాత్రమే మెయిల్ యాక్సెస్ తీసుకుంటుంది. సో మీరు ఏదైనా డిఫరెంట్గా మెయిల్ ఐడీస్ ప్రొవైడ్ అంటే షేర్ చేసి ఉంటే మేబీ ఎగ్జామ్ రాయొచ్చు నా ఐడియా ప్రకారం. సో కంపల్సరీ అండి, ఎందుకంటే ఈరోజు క్లాస్ అయింది కదా, నాకు తెలిసి మండే ఈరోజు కాబట్టి ఇంకా 4 days అని టైం పడుతుందండి. సో మేబీ ఈ ఫ్రైడే కానీ సాటర్డే కానీ మనకి సార్ క్లాసెస్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అవుతుంది. సో మీరు ఈ వీక్లోనే పెట్టండి అంటున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రైడే అయిపోతే సాటర్డే, సాటర్డే అయిపోతే సండే. సో ఈ 2 daysలో మీకు ఎగ్జామ్ పెడతానండి, మెయిన్ ఎగ్జామ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి, నో ప్రాబ్లం. మీకు ఎగ్జామినేషన్ డేట్స్ గురించి కానీ లేదంటే వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలని షేర్ చేయండి, నో ప్రాబ్లం. సో మీకైతే నేను అడిగాను కదా వీడియోస్ గురించి కూడా సార్ని స్టార్టింగ్ క్లాస్లో. సో వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేస్తా అన్నారంట, మేము వాళ్ళ దగ్గరే ఉన్నాయండి వీడియోస్ అన్ని. వీళ్ళని ఓకే వాళ్ళకే నేను సబ్మిట్ చేసాము అన్ని వీడియోస్ అన్ని. సో వాళ్ళు అప్లోడ్ చేయాలి. సో ఈరోజు మనకి సార్ కూడా ఒకసారి అడుగుతా ఉన్నారు కదా, అడిగి మీకు ఎగ్జామినేషన్స్ బిఫోరే మీకు వీడియోస్ అన్ని వచ్చేస్తాయండి, నో ప్రాబ్లం. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి, నో ప్రాబ్లం. మనకి టైం కూడా ఉంది కాబట్టి. సో పర్సనల్గా ఎవరికైనా అడ్మిట్ కావాలన్నా ఆప్షన్ ఇస్తాను. సో స్టిల్ 14 members ఉన్నారండి. సజిత గారు మీకు ఏడబ్ల్యూఎస్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. సో రేపటి నుంచి జాయిన్ అవ్వండి. బట్ అది క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఏడబ్ల్యూఎస్? సో ఒక్కసారి డేట్ అయినా పోస్ట్ చేయగలరా చాట్ బాక్స్లో?
సో కడప డిస్టిక్ నుంచి రెడ్డమ్మ గారు. సో మీరు అదే ఈలెన్ ఓకే వెబ్సైట్లోకి వెళ్ళేసి ఒకసారి చూడండి, మీకు పెండింగ్ టెస్ట్లు ఏమైనా ఉంటే క్లియర్ చేయండి, నో ప్రాబ్లం. సో సచిత గారు, మీరు ఇప్పుడు చాట్ బాక్స్లో కాకపోయినా నాకు గ్రూప్లో అయినా మెసేజ్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో. సో దాన్ని బట్టి అంటే మనకి ఒక 1 వీక్ పైన అయిపోతే మీరు మిషన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి కదండి. ఏడబ్ల్యూఎస్ అంటే మీకు 5 మిషన్స్ 6 మిషన్స్ ఉంటాయి. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే సో మిషన్స్ ఎలా క్లియర్ చేయాలి, మనకి లాగిన్ యాక్సెస్ ఎలా ఉంటుంది, మెయిల్ నుంచి మనం మిషన్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, డిజిటల్ సర్టిఫికేట్ ఎలా ఎర్న్ చేయాలనేది తెలుస్తుంది. సో మీరు ఒకసారి డేట్ పోస్ట్ చేస్తే, లేదంటే నేనైనా చూసి మీకు పోస్ట్ చేస్తాను, నో ప్రాబ్లం. సో బెటర్ ఆప్షన్ ఈ రోజు స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి రేపటి నుంచి జాయిన్ అండి, నో ప్రాబ్లం. 11 to 1 కాబట్టి సో మీకు ఏ బ్యాచ్కి కూడా మేబీ ఏ ఇబ్బంది ఉండదు నాకు తెలిసి. సో 11 to 1 అంటున్నారు కాబట్టి మీరు హ్యాపీగా మీరు ఆ సబ్జెక్ట్లో కూడా ఏడబ్ల్యూఎస్లో కూడా మీకు సర్టిఫికేట్ వస్తుందండి. రాజేష్ గారు, పైథాన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనే కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. జస్ట్ నాకు తెలిసి 2-3 days అయింది అనుకుంటా స్టార్ట్ అయ్యి. సో మీకు ఏ అప్డేట్ అయినా నేను గ్రూప్లో షేర్ చేస్తున్నాను కదా. సో విజయనగరం నుంచి తనుజ గారు 4th ఎగ్జామ్ రాశారంటున్నారు. సో నో ప్రాబ్లం అండి, అక్కడ ఉన్న 5 or 6 ఎగ్జామినేషన్స్ అనేది మీరు ఎవరైనా సరే అందరూ క్లియర్ చేసేయండి, ప్రాబ్లమే లేదు. సో రాజేష్ గారు, మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారండి? బాయ్స్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా మీరు? యా, రిజిస్ట్రేషన్ లేకుండా డైరెక్ట్గా జాయిన్ వచ్చేయండి, నో ప్రాబ్లం. సో మీరు రిజిస్ట్రేషన్ లేకుండా జాయిన్ అయినా కూడా ఏంటంటే మేము డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేస్తాం కాబట్టి, సో మీ మెయిల్ యాక్సెస్ అనేది మీకు అక్కడైనా లింక్ అవుతుంది, నో ప్రాబ్లం. మీరు జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సచిత గారు. గౌతమి గారు, మీరు ఫస్ట్ బ్యాచ్ లో అంటే మీ మెయిల్ ఐడి 2 ఒకటే ఇచ్చారండి, డిఫరెంట్ గా మీరు షేర్ చేశారా మెయిల్ ఐడి అనేది? ఓకే, మీరు ఫస్ట్ బ్యాచ్ లో ఎగ్జామ్ రాశారండి గౌతమి గారు? ఫస్ట్ బ్యాచ్ లో ఎగ్జామ్ రాశారా? యా, నో కదా. సో నో ప్రాబ్లం, ఇక్కడ మీరు అటెంప్ట్ చేయండి అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను చెప్పింది ఏంటంటే, ఒకసారి మీరు ఫస్ట్ బ్యాచ్ లో కనుక మీరు ఎగ్జామ్ క్లియర్ అయిపోయి, సో అదే మెయిల్ ఐడి కనుక మీరు ఈవినింగ్ బ్యాచ్ లో మీరు అటెంప్ట్ చేస్తే అప్పుడు మేబీ ప్రాబ్లం వస్తుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనో, ఆల్రెడీ మెయిల్ ఐడి వాస్ యూస్డ్ అని చెప్పని వస్తుంది. సో మీరు ఆల్రెడీ మార్నింగ్ బ్యాచ్కి అప్లై చేశారు, బట్ ఫస్ట్ బ్యాచ్ అయితే మీరు రాయలేదు కాబట్టి, సో ఈవినింగ్ బ్యాచ్కి మీరు ఎగ్జామ్ రాయండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ గౌతమి గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇంకెవరికైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి అండి, ప్లీజ్. రాజేష్ గారు, నేను కంపల్సరీగా మీకు పైథాన్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. సజిత గారు, నాకు తెలిసి బోత్ ఉంటాయండి, ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటాయి, కాంబినేషన్ ఉంటాయండి. బట్ మాక్సిమం పార్ట్ అయితే మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. నాకు తెలుసు 6 or 8 క్వశ్చన్స్ మాత్రం మీకు డిస్క్రిప్టివ్ ఉంటాయండి.
ఓకే, థ్యాంక్ యూ సజిత్ గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? స్టిల్ 29 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, నో ప్రాబ్లం. సో ఎవరికైనా పర్సనల్గా అన్మ్యూట్ ఆప్షన్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. సో 5 to 6:30 కదా, మనకి ఇంకా 20 minutes టైం ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి. కీర్తి గారు కృష్ణా డిస్టిక్ నుంచి ఉంటాయండి. సో ఫైనల్ ఎగ్జామ్లో పాస్ మార్క్స్ అంటే, సో నాకు తెలిసి 30 మార్క్స్ ఉంటుందండి పేపరు. అంటే ఫస్ట్ బ్యాచ్ ప్రకారం చెప్తున్నాను. సో 30 మార్క్స్ ఉంటుంది. పాస్ మార్క్ వచ్చేసరికి మీకు 12 మార్క్స్ ఉంటాయండి. ఓకేనా కీర్తి ప్రియ గారు? ఓకే, థ్యాంక్ యూ కీర్తి ప్రియ గారు. సాయి పూర్ణ గారు వేరే మెయిల్ ఐడి పెట్టచ్చా సార్? కానీ నేమ్ ఒకటే ఉంటుంది కదా, అది ఏం ప్రాబ్లం ఉంటుంది కదా? సో నో ప్రాబ్లం అండి. మీరు సాయి పూర్ణ గారు చిత్తూరు డిస్టిక్ నుంచి మీరు ఫస్ట్ బ్యాచ్ లో మీరు అంటే ఎగ్జామ్ రాయలేదు కదా మెయిల్ ఐడి ద్వారా? సో ఫస్ట్ బ్యాచ్ లో ఎగ్జామ్ రాశారు. సో సెకండ్ బ్యాచ్ లో మీరు ఇదే మెయిల్ ఐడి ఇచ్చారండి? పాస్ అయితే కంపల్సరీగా మీకు మెయిల్స్కి వస్తాయండి సర్టిఫికేట్స్ అనేది, కీర్తి ప్రియ గారు. సో సాయి పూర్ణ గారు నాకు తెలిసి మెయిల్ యాక్సెస్ మీరు ఒకటే ఇచ్చారంటున్నారు కాబట్టి మేబీ తీసుకోకపోవచ్చు అండి. సో మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేస్తారు అంటే మెయిన్ ఎగ్జామినేషన్ ఒకసారి ట్రై చేయండి మరి. సో నాకు తెలిసి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది మెయిల్ ఐడి. సో కర్నూలు డిస్టిక్ నుంచి లక్ష్మీబాయి గారు, సో మీరు ఏ ఎగ్జామ్ టైం అంటున్నారండి? మెయిన్ ఎగ్జామా? సో వీక్లీ ఎగ్జామా మెయిన్ ఎగ్జామా? సో ఫైనల్ ఎగ్జామ్ అంటున్నారు కదా. సో ఫైనల్ ఎగ్జామ్ అనేది సో సార్ ఇంకా మనకి 4-5 days ఉంటుంది కాబట్టి క్లాస్ నేను లాస్ట్ డేలో మీకు డిక్లేర్ చేస్తానండి. సో ఏ రోజు ఉంటుందో ఏ టైం ఉంటుందో అని చెప్పని. సో మిమ్మల్ని అడిగే నేను ఆ టైము ఆ రోజుని బట్టి మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాను. ఓకేనా లక్ష్మీబాయి గారు? ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీబాయి గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మీరు వీక్లీ ఎగ్జామ్స్లో అయితే మీకు టైం ఉండదండి, మీరు అంటే ఎప్పుడైనా రాయొచ్చు. సో ఫైనల్ ఎగ్జామినేషన్స్ మాత్రమే మీకు టైం ఉంటుంది. సో ఒక 2 hours అనో 3 hours అనో టైం ఉంటుంది. ఆ 2-3 hours లోపల మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మాకు కొంతమందికి కుదరలేదు సార్ మేము తర్వాత రాస్తామంటే మీకు లింక్ ఉండదండి, లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో అందుకనే నేను ఫైనల్ డే క్లాస్ ఎండింగ్లో మిమ్మల్ని అడుగుతాను. సో అందరూ కూడా మీరు ఏ డేట్న ఏ టైంన పెట్టమంటే ఎగ్జామ్ ఆ టైంనే ప్రొవైడ్ చేస్తాను నేను. సో మీరు ఇచ్చే రిప్లైని బట్టే నేను ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాను. సో ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ అందరూ రాయాలి కదా, సో అందుకని అనమాట. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. 15 minutes టైం ఉంది. సో స్టిల్ 23 members గ్రూప్లో ఉన్నారు. సాయి పూర్ణ గారు ఆల్రెడీ బ్యాచ్ అనేది మనకి మార్నింగ్ కంటిన్యూ అవుతుంది కదండి. సో మీకు మార్నింగ్ 9 to 11 బ్యాచ్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్. ఓకే, థ్యాంక్ యూ సాయి పూర్ణ గారు. సో ఫైనల్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ లేకపోతే 1 line ఆన్సర్. ఎస్, గోవర్ధని గారు వైజాగ్ నుంచి. సో మీకు కాంబినేషన్ ఉంటాయండి, అంటే ఆబ్జెక్టివ్ టైప్ నాకు తెలిసి ఒక 30 or 20 ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చిన ఒక 10 marks అనేది మీకు డిస్క్రిప్టివ్ టైప్ ఇస్తారు, అంటే జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. సో లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ SEO స్టాండ్స్ ఫర్, సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, లైక్ అట్లా మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయండి. ఓకేనా గోవర్ధని గారు? సో థ్యాంక్ యూ గోవర్ధని గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి?
సో నో ప్రాబ్లం, మీరు డౌట్స్ గురించి అడుగుతూ ఉండండి, నేను క్లియర్ చేస్తూ ఉంటాను. సాయిపూర్ణ గారు, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి నాకు వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు ఒకసారి ఇంటిమేట్ చేయండి, నేను వాట్సాప్లో అయినా షేర్ చేస్తాను. సో ఎందుకంటే సో నా దగ్గర చాలా జూమ్ లింక్స్ ఉంటాయి, సో టైం పడుతుంది అందుకని చెప్పని. సో మనకి జూమ్ సెషన్ తక్కువ టైం ఉంటుంది కాబట్టి నేను వాట్సాప్లో షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇందాక ఎవరో పైథాన్ గురించి కూడా అడిగారు కదా, నేను దాని గురించి కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సాయిపూర్ణ గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి ప్లీజ్. సో మీ అందరికి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయండి? సో స్టిల్ 15 మెంబర్స్ ఉన్నారండి గ్రూప్లో. సో ఏదైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సో డౌట్స్ ఏమి లేవు కదా, సో సెషన్ క్లోజ్ చేసిన మరి. సో టైం ఉంది, బట్ మీరు డౌట్స్ ఏమి రైజ్ చేయట్లేదు కాబట్టి నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను మరి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి, నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే 10 minutes టైం ఉంది కదా. సో గైస్ ఇంకెవరికి డౌట్స్ లేవు కదా, సో నీ సెషన్ క్లోజ్ చేస్తున్నాను మరి. ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్.